ఇలా రాయాలమ్మ ప్రతి క్వశ్చన్ కి. ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్ ఇలా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఒక మార్క్ కూడా పోదు. ఓకేనా. నెక్స్ట్ మనమమ్మ నెక్స్ట్ ఆన్సర్ థర్డ్ లెసన్ అమ్మా. ఆ ప్రోజ్ నుంచి యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్, దీని మీద ఆన్సర్స్ మనం చెప్పుకుందాం. ఓకేనమ్మా. సో ఇలా రాయాల. ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ స్టీవ్ జాబ్స్ డ్రాప్ అవుట్ ఆఫ్ కాలేజ్ అండ్ హౌ డిడ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్. క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, స్టీవ్ జాబ్స్ రీడ్ కాలేజ్ లో చేరాడు. 6 నెలల తర్వాత తన తల్లిదండ్రులు డబ్బు వృధా కాకూడదని కాలేజ్ వదిలేస్తాడనమాట లెసన్ లో. కానీ తనకు నచ్చిన కొన్ని క్లాసులకు కాలిగ్రఫీ లాంటి వాటికి మాత్రం వెళ్తాడు. కాలిగ్రఫీ అంటే హ్యాండ్ రైటింగ్ క్లాస్. ఇది అతని భవిష్యత్తుకు ఉపయోగపడింది. అలా కాలేజీ వదిలేయడం అతని జీవితాన్ని మార్చింది. ఇంట్రడక్షన్, స్టీవ్ జాబ్స్ గేవ్ దిస్ స్పీచ్ ఎట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. స్టీవ్ జాబ్స్ స్టాన్ఫోర్డ్ ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ఈ యొక్క స్పీచ్ ప్రసంగం అనేది ఇచ్చాడు. He talked about dropping out of college and how it helped him in life. అతను కాలేజ్ వదిలేయడం మరియు అది అతని జీవితానికి ఎలా సహాయపడిందో చెప్పాడు అందరికి. అదే ఇంట్రడక్షన్. ఓకేనమ్మా. డన్. మెయిన్ ఆన్సర్, స్టీవ్ జాబ్స్ లెఫ్ట్ కాలేజ్ బికాజ్ ఇట్ వాజ్ టూ ఎక్స్పెన్సివ్. ఓకేనమ్మా. స్టీవ్ జాబ్స్ కాలేజ్ చాలా ఖర్చు అని అతను భావించి వదిలేశాడు. బట్ హీ స్టేడ్ అండ్ వెంట్ టు ది క్లాసెస్ హీ లైక్డ్ సచ్ యాజ్ కాలిగ్రఫీ. కానీ అతను నచ్చిన కాలిగ్రఫీ వంటి క్లాసులకు మాత్రం వెళ్ళేవాడు. కాలిగ్రఫీ అంటే హ్యాండ్ రైటింగ్. ఓకేనమ్మా. నెక్స్ట్, లేటర్ దిస్ హెల్ప్డ్ హిమ్ డిజైన్ బ్యూటిఫుల్ లెటర్స్ ఫర్ ది మ్యాక్ కంప్యూటర్స్. తర్వాత ఇది మ్యాక్ కంప్యూటర్ లో అందమైన అక్షరాలు రూపొందించడానికి ఉపయోగపడింది. మ్యాక్ కంప్యూటర్ అంటే ఏంటి? ఆ కంప్యూటర్ యాపిల్ తయారు చేసింది అనమాట. అది దేనికి ప్రసిద్ధి అంటే బ్యూటిఫుల్ లెటర్స్ కి, గుడ్ డిజైన్స్ కి యూజ్ చేయడానికి ప్రసిద్ధి. ఓకేనమ్మా. సో జాబ్స్ ఈ కాలిగ్రఫీ నేర్చుకునేది మ్యాక్ కంప్యూటర్ లో అందమైన అక్షరాలకు కారణం. ఓకేనమ్మా. సో అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్, హీ సేడ్ వి కెనాట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ నౌ. సో స్టీవ్ జాబ్స్ చెప్తున్నాడు, ఇప్పుడు అన్ని మనకు అర్థం కాకపోవచ్చు, బట్ లేటర్ వి యూస్ హౌ థింగ్స్ కనెక్ట్. కానీ తర్వాత వాటి మధ్య ఉన్న సంబంధం మనకి అర్థమవుతుంది. వీ షుడ్ ట్రస్ట్ అవర్ జర్నీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ క్లియర్ ఎట్ ఫస్ట్. అందుకే మొదట స్పష్టంగా లేకపోయినా మన ప్రయాణాన్ని మనం నమ్ముకొని ముందుకు వెళ్ళాలి. ఓకేనమ్మా. అంటే భవిష్యత్తులో అన్ని కలుస్తాయని నమ్మి జీవించాలని మనం స్టీవ్ జాబ్స్ మనకి చెప్తున్నారు. ఓకేనమ్మా. అది పేరాకు అర్థం. నెక్స్ట్ అమ్మా, మోరల్. ఈ లెసన్ లో మోరల్, ది లెసన్ టీచర్స్ దట్ రియల్ సక్సెస్ కమ్స్ వెన్ యూ ఫాలో వాట్ యూ ట్రూలీ లవ్. ప్యాషన్ గివ్స్ యూ ది కరేజ్ టు ఫేస్ ఫెయిల్యూర్స్ అండ్ అచీవ్ యువర్ డ్రీమ్స్. సో ఇది దీని మోరల్. ఓకేనా. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పాఠం చెప్పేది ఏంటంటే నిజమైన విజయం మనం నిజంగా ఇష్టపడి పనిచేయడం నుండే వస్తుంది. ఆసక్తి మనకు అంటే ప్యాషన్ ఉంటే మనకి ఆటోమేటిక్ గా ధైర్యాన్ని ఇస్తుంది ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేయడానికి. ఏదైనా ప్యాషన్ అంటే ఏంటి? అతి ఇష్టం, ఏదైనా మక్కువ. సో అతి ఇష్టం, ఏదైనా మక్కువ అనమాట. సో ఏదైనా ఇష్టం ఉంటే ఇష్టంతో పని చేస్తే మనకి తెలియకుండానే ఆ ప్యాషన్ మనకి ధైర్యాన్ని ఇస్తుంది ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేయడానికి. మన డ్రీమ్స్ ని రీచ్ అవ్వడానికి కూడా సహాయం పడుతుంది. మనకి ఏదైనా చెయ్యాలని ఒక ప్యాషన్ మనలో ఉంటే ఫెయిల్యూర్స్ ని తట్టుకునేలా చేస్తుంది, మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ అయ్యేలా చేస్తుంది. మనకి ఏదైనా ప్యాషన్ మన దగ్గర ఉంటే. అదే దీనికి మోరల్. ఓకేనమ్మా. మోరల్ అంటే నీతి. కీ పాయింట్, ఫాలో వాట్ యు ట్రూలీ లవ్ బికాజ్ ఇట్ లీడ్స్ టు రియల్ హ్యాపీనెస్, పర్పస్ అండ్ మీనింగ్ఫుల్ సక్సెస్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, కీ పాయింట్ అంటే ఏంటి అసలు అర్థం? కీలక అంశం, ముఖ్యమైన అంశం. సో మీకు నిజంగా ఇష్టమైన దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. నిజమైన ఆనందం, ప్రయోజనం అండ్ విజయం మనకి తీసుకొని వస్తుంది. ఓకేనమ్మా. అదే కీ పాయింట్. క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఏం తెలుసమ్మా, మనం ఏదైనా విషయంపై మన ఒక అభిప్రాయాన్ని చెప్పడం, ఏది మంచిది, ఏది మనం మెరుగుపరుచుకోవచ్చో చెప్పడమే క్రిటికల్ కామెంట్. ఇది విషయాలను మంచి విధంగా అర్థం చేసుకోవడంలో మనకి సహాయం అనేది పడుతుంది. అది క్రిటికల్ కామెంట్. సో దీన్ని బట్టి ప్రకారంగా ఈ లెసన్ లో క్రిటికల్ కామెంట్ ఏంటంటే, while find what you love is inspiring, it not always be practical for three people. అంటే మీకు ఇష్టమైనది కనుగొండి, మీకు ఇష్టమైన పని చెయ్యండి అనే మాటని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకేనమ్మా. సో ఫైండ్ వాట్ యు లవ్ ఈస్ ఇన్స్పైరింగ్. ఓకేనమ్మా. మీకు ఇష్టమైనది కనుక్కోండి.
సో బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఈజీ ఫర్ ఎవ్రీవన్. కానీ అది అందరికీ సులువనేది కాదు. ఓకేనమ్మా. సో బట్ ఇట్ నాట్ ఆల్వేస్ బి ప్రాక్టికల్ ఫర్ ఎవ్రీవన్. కానీ అది అందరికీ సులువైనది కాదు. సో ప్రతి ఒక్కరి మీద బాధ్యతలు ఉంటాయి. సో యాజ్ పీపుల్ హ్యావ్ ఆఫెన్ రెస్పాన్సిబిలిటీస్, అవకాశాలు తక్కువగా ఉంటాయి అండ్ లిమిటెడ్ ఆపర్చునిటీస్. కాబట్టి బ్యాలెన్సింగ్ ప్యాషన్ విత్ రియాలిటీ ఇస్ ఇంపార్టెంట్. కాబట్టి ఆసక్తిని నిజ జీవితంలో సమతుల్యం చేయడం మనకు చాలా అంటే చాలా ముఖ్యం. నెక్స్ట్ ఏంటమ్మా కోట్. కోట్ ఏంటమ్మా, ఫైండ్ వాట్ యు లవ్ అండ్ లెట్ ఇట్ గైడ్ యువర్ లైఫ్. ప్యాషన్ గివ్స్ పర్పస్. అదే కోట్. అంటే మీకు ఇష్టమైనది మనం కనుక్కోండి, అది మీ జీవితాన్ని నడిపిస్తుంది. ఓకేనమ్మా. ఆసక్తి జీవితంకు ప్రయోజనంగా ఇస్తుంది. ఓకేనా. ప్యాషన్ ఉంటే మన జీవితంలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్యాషన్ గివ్స్ పర్పస్. ఆసక్తి జీవితంకు ఒక ప్రయోజనం అనేది ఇస్తుంది. అదే కోట్. కోట్ అంటే అసలు ఏంటి, ఎవరో చెప్పేది, ఎవరో రాసింది మనం తీసుకోవడం. వాళ్ళు రాసింది, వాళ్ళు మాట్లాడిన దాంట్లో మనం తీసుకోవడం, దాన్ని కోట్ అని అంటారు. సో ఇదమ్మా, ఇలా రాయాలి. ఆ ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మారల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, స్టీవ్ జాబ్స్ ను యాపిల్ కంపెనీ నుండి తొలగించారు. సో మొదట అతనికి చాలా బాధగా అనిపించింది. కానీ అతను ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాడు. ఎప్పుడూ ఓడిపోకూడదు. అతను కొత్త కంపెనీలు ప్రారంభించి కొత్త విషయాలు నేర్చుకున్నాడు. తర్వాత యాపిల్ కి తిరిగి వచ్చి కంపెనీని చాలా విజయవంతంగా చేశాడు. యాపిల్ నుండి తొలగించడం అతని జీవితాన్ని మార్చిందని, స్టీవ్ జాబ్స్ కు ఓడిపోకూడదని నేర్పింది. అది క్వశ్చన్ కి అర్థం. ఓకేనమ్మా. ఇంట్రడక్షన్. స్టీవ్ జాబ్స్ గేవ్ దిస్ స్పీచ్ ఎట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. స్టీవ్ జాబ్స్ స్టాన్ఫోర్డ్ ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ఈ యొక్క స్పీచ్ ప్రసంగం అనేది ఇచ్చాడు. He talked about dropping out of college and how it helped him in life. అతను కాలేజ్ వదిలేయడం మరియు అది అతని జీవితానికి ఎలా సహాయపడిందో చెప్పాడు అందరికి. అదే ఇంట్రడక్షన్. ఓకేనమ్మా. డన్. మెయిన్ ఆన్సర్. స్టీవ్ జాబ్స్ టాక్డ్ అబౌట్ బీయింగ్ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఓన్ కంపెనీ యాపిల్. స్టీవ్ జాబ్స్ తన స్వంత కంపెనీ అయిన యాపిల్ నుండి తొలగించబడ్డాడు. ఈ సేడ్ బీయింగ్ ఫైర్డ్ హర్ట్ హిమ్ బట్ ఇట్ హెల్ప్డ్ హిమ్ గ్రో. అది అతనికి బాధ కలిగించిన అతన్ని ఎదగడానికి సహాయం అనేది పడింది. ఈ స్టార్టెడ్ న్యూ కంపెనీస్ లైక్ నెక్స్ట్ అండ్ పిక్సార్. అతను నెక్స్ట్ అండ్ పిక్సార్ వంటి కొత్త కంపెనీలు ప్రారంభించాడు. లేటర్ హీ రిటర్న్ టు యాపిల్ బెటర్ అండ్ స్ట్రాంగర్. తర్వాత అతను మరింత బలంగా యాపిల్ కంపెనీకి తిరిగి వచ్చాడు. ఓకేనమ్మా. అది పారాకి అర్థం. పాయింట్ కి అర్థం. దిస్ బ్యాడ్ టైమ్ బికెమ్ ఏ గుడ్ ఛాన్స్. ఈ కష్టకాలం స్టీవ్ జాబ్స్ కి మంచి అవకాశంగా మారింది. హీ ఫాలోడ్ వాట్ హీ లవ్డ్ అండ్ బికాస్ మోర్ క్రియేటివ్. అతను తనకు ఇష్టమైన పనిని కొనసాగించి మరింత క్రియేటివిటీగా మారాడు. ఓకేనమ్మా. డోంట్ లూజ్ హోప్ వెన్ సంథింగ్స్ బ్యాడ్ హ్యాపెన్స్. అతను ఏమని చెప్తున్నాడంటే, మనము ఎప్పుడు కూడా నమ్మకం కోల్పోకూడదు. ఏదైనా సమస్య వచ్చినా కీప్ డూయింగ్ వాట్ యు లవ్. సో మీరు ఇష్టపడే పనిని చేస్తుండండి. నమ్మకం కోల్పోకూడదు. ఏదైనా సమస్య వచ్చినా మన నమ్మకాన్ని కోల్పోకూడదు. ఏ సమస్య ఎదురైనా మనము ఇష్టపడే పనిని చెయ్యాలి. ఓకేనమ్మా. సో మనం ఇష్టపడే పనిని మనం చేస్తూనే ఉండాలి అని అతను చెప్తున్నారు. ఓకేనమ్మా. అది మెయిన్ ఆన్సర్. నెక్స్ట్ మారల్. నెక్స్ట్ అమ్మా మారల్. ఈ లెసన్ లో మారల్. ది లెసన్ టీచర్స్ దట్ రియల్ సక్సెస్ కమ్స్ వెన్ యూ ఫాలో వాట్ యూ ట్రూలీ లవ్. ప్యాషన్ గివ్స్ యూ ది కరేజ్ టు ఫేస్ ఫెయిల్యూర్స్ అండ్ అచీవ్ యువర్ డ్రీమ్స్. సో ఇది దీని మారల్. ఓకేనా. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పాఠం చెప్పేది ఏంటంటే, నిజమైన విజయం మనం నిజంగా ఇష్టపడి పని చేయడం నుండే వస్తుంది. ఆసక్తి మనకు అంటే ప్యాషన్ ఉంటే మనకి ఆటోమేటిక్ గా ధైర్యాన్ని ఇస్తుంది ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేయడానికి. ఏదైనా ప్యాషన్ అంటే ఏంటి, అతి ఇష్టం, ఏదైనా మక్కువ. సో అతి ఇష్టం, ఏదైనా మక్కువ అనమాట. సో ఏదైనా ఇష్టం ఉంటే, ఇష్టంతో ఒక పని చేస్తే మనకి తెలియకుండానే ఆ ప్యాషన్ మనకి ధైర్యాన్ని ఇస్తుంది ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేయడానికి. మన డ్రీమ్స్ ని రీచ్ అవ్వడానికి కూడా సహాయం పడుతుంది. మనకి ఏదైనా చెయ్యాలని ఒక ప్యాషన్ మనలో ఉంటే ఫెయిల్యూర్స్ ని తట్టుకునేలా చేస్తుంది, మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ అయ్యేలా చేస్తుంది. మనకి ఏదైనా ప్యాషన్ మన దగ్గర ఉంటే. అదే దీనికి మోరల్.
ఓకేనమ్మా. మోరల్ అంటే నీతి. కీ పాయింట్, ఫాలో వాట్ యు ట్రూలీ లవ్ బికాజ్ ఇట్ లీడ్స్ టు రియల్ హ్యాపీనెస్, పర్పస్ అండ్ మీనింగ్ఫుల్ సక్సెస్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, కీ పాయింట్ అంటే ఏంటి అసలు అర్థం, కీలక అంశం, ముఖ్యమైన అంశం. సో మీకు నిజంగా ఇష్టమైన దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. నిజమైన ఆనందం, ప్రయోజనం అండ్ విజయం మనకి తీసుకొని వస్తుంది. ఓకేనమ్మా, అదే కీ పాయింట్. క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఏం తెలుసమ్మా, మనం ఏదైనా విషయంపై మన ఒక అభిప్రాయాన్ని చెప్పడం, ఏది మంచిది ఏది మనం మెరుగుపరుచుకోవచ్చో చెప్పడమే క్రిటికల్ కామెంట్. ఇది విషయాలను మంచి విధంగా అర్థం చేసుకోవడంలో మనకి సహాయం అనేది పడుతుంది, అది క్రిటికల్ కామెంట్. సో దీన్ని బట్టి ప్రకారంగా ఈ లెసన్ లో క్రిటికల్ కామెంట్ ఏంటంటే, while find what you love is inspiring, it not always be practical for every people. అంటే మీకు ఇష్టమైనది కనుగొండి, మీకు ఇష్టమైన పని చెయ్యండి అనే మాటని ఆ మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకేనమ్మా. సో ఫైండ్ వాట్ యు లవ్ ఈస్ ఇన్స్పైరింగ్. ఓకేనమ్మా, మీకు ఇష్టమైనదని కనుక్కోండి. సో బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. కానీ అది అందరికీ సులువనేది కాదు. ఓకేనమ్మా. సో బట్ ఇట్ నాట్ ఆల్వేస్ బి ప్రాక్టికల్ ఫర్ ఎవ్రీ వన్. కానీ అది అందరికీ సులువైనది కాదు. సో ప్రతి ఒక్కరి మీద బాధ్యతలు ఉంటాయి. సో యాజ్ పీపుల్ హ్యావ్ ఆఫెన్ రెస్పాన్సిబిలిటీస్, అవకాశాలు తక్కువగా ఉంటాయి అండ్ లిమిటెడ్ ఆపర్చునిటీస్. సో బ్యాలెన్సింగ్ ప్యాషన్ విత్ రియాలిటీ ఇస్ ఇంపార్టెంట్. కాబట్టి ఆసక్తిని నిజ జీవితంలో సమతుల్యం చేయడం మనకు చాలా అంటే చాలా ముఖ్యం. నెక్స్ట్ ఏంటమ్మా, కోట్ ఏంటమ్మా, ఫైండ్ వాట్ యు లవ్ అండ్ లెట్ ఇట్ గైడ్ యువర్ లైఫ్, ప్యాషన్ గివ్స్ పర్పస్. అదే కోట్. అంటే మీకు ఇష్టమైనది మనం కనుక్కోండి, అది మీ జీవితాన్ని నడిపిస్తుంది. ఓకేనమ్మా. ఆసక్తి జీవితంకు ప్రయోజనంగా ఇస్తుంది. ఓకేనా. ప్యాషన్ ఉంటే మన జీవితంలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్యాషన్ గివ్స్ పర్పస్, ఆసక్తి జీవితంకు ఒక ప్రయోజనం అనేది ఇస్తుంది. అదే కోట్ అంటే అసలు ఏంటి, ఎవరో చెప్పేది, ఎవరో రాసింది మనం తీసుకోవడం, వాళ్ళు రాసింది వాళ్ళు మాట్లాడిన దాంట్లో మనం తీసుకోవడం, దాన్ని కోట్ అని అంటారు. సో ఇదమ్మా, ఇలా రాయాలి. ఆ ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, స్టీవ్ జాబ్స్ చెప్పేది ఏంటంటే అమ్మా, జీవితం చాలా చిన్నది, మరణం అందరికీ తప్పనిసరి. కాబట్టి మనం ప్రతిరోజు మనకి ఇష్టమైన పనిని మనం చేసుకుంటూ పోవాలి. అలా చేస్తే మనం సంతోషంగా మరియు తృప్తిగా ఉంటాము. మనకు ఇష్టమైనది కనుగోవడం వల్ల మన జీవితం సంపూర్ణంగా సంపూర్ణంగా బాధ లేకుండా ఉంటుందని అతను చెప్తున్నారు. అదే క్వశ్చన్ కి అర్థం. ఓకేనమ్మా. సో జీవితం చిన్నది, అందుకే ఇష్టమైన పనిని చేసి ఆనందంగా జీవించమని స్టీవ్ జాబ్స్ చెప్తున్నారు. అదే క్వశ్చన్ కి అర్థం. ఓకేనమ్మా. ఇంట్రడక్షన్. స్టీవ్ జాబ్స్ గేవ్ దిస్ స్పీచ్ ఎట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. స్టీవ్ జాబ్స్ స్టాన్ఫోర్డ్ ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ఈ యొక్క స్పీచ్ ప్రసంగం అనేది ఇచ్చాడు. He talked about dropping out of college and how it helped him in life. అతను కాలేజ్ వదిలేయడం మరియు అది అతని జీవితానికి ఎలా సహాయపడిందో చెప్పాడు అందరికి. అదే ఇంట్రడక్షన్. ఓకేనమ్మా. డన్. సో మెయిన్ ఆన్సర్, స్టీవ్ జాబ్స్ షేర్డ్ ది స్టోరీ ఆఫ్టర్ ఈ హ్యాడ్ క్యాన్సర్. స్టీవ్ జాబ్స్ క్యాన్సర్ వచ్చేసిన తర్వాత ఈ కథను మనతో పంచుకున్నాడు. ఈ టాక్డ్ అబౌట్ లైఫ్, డెత్ అండ్ మేకింగ్ ఎవ్రీడే కౌంట్. అతను ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క జీవితం, మరణం ప్రతిరోజును విలువైనది చూసుకోవాలని చెప్పాడు. సో జీవితం చిన్నది కాబట్టి వృధా చేయకూడదని చెప్పాడు. ఈ సే లైఫ్ ఇస్ షార్ట్, సో వీ షుడ్ నాట్ వేస్ట్ ఇట్. జీవితం చిన్నది కాబట్టి మనం వృధా చేయకూడదని చెప్తున్నాడు. ఓకేనమ్మా. అంటే జీవితం చిన్నదని, అందువల్ల ప్రతిరోజు మంచిగా ఉపయోగించాలని స్టీవ్ జాబ్స్ చెప్తున్నారు. అది పేరాకి అర్థం. నెక్స్ట్ పేరా. ఓకేనమ్మా. ఓన్ లైఫ్ నాట్ కాపీ, సారీ, వి మస్ట్ లివ్ అవర్ ఓన్ లైఫ్ నాట్ కాపీ అదర్స్. ఓకేనమ్మా. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, వి మస్ట్ లివ్ అవర్ ఓన్ లైఫ్ నాట్ కాపీ అదర్స్. మనమే మన జీవితాన్ని జీవించాలి. సో ఇంకొకరిని చూసి మనం కాపీ చేయకూడదు. ఓకేనమ్మా. నోయింగ్ వి విల్ డై వన్ డే హెల్ప్స్ అస్ మేక్ బెటర్ చాయిస్. ఒక రోజు మనం మరణిస్తామని తెలుసుకోవడం మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం అనేది పడుతుంది. వీ షుడ్ ఫాలో అవర్ హార్ట్ అండ్ నాట్ బి అఫ్రేడ్. సో మన హృదయాన్ని మనం నమ్మి, మన హృదయాన్ని ఫాలో అయ్యి
మనం ఏ పనైనా చేయాలి, దేనికి భయపడకూడదు. లివ్ హానెస్ట్‌లీ, డూ వాట్ యూ లవ్ అండ్ డోంట్ వెయిట్ ఫర్ టుమారో. సో, నిజాయితీగా జీవించు. మనకిష్టమైన పనిని చెయ్యాలి. సో, రేపటి కోసం మనం వేచి ఉండకూడదు. ఓకేనమ్మా? ఏదైనా ఇప్పుడే సాధించి చూపించాలి బద్ధకిచ్చకుండా. అది పేరాకర్థం. ఓకేనమ్మా? సో, ఇది మెయిన్ ఆన్సర్. నెక్స్ట్ మోరల్. నెక్స్ట్ అమ్మా మోరల్. ఈ లెసన్ లో మోరల్. ది లెసన్ టీచర్స్ దట్ రియల్ సక్సెస్ కమ్స్ వెన్ యూ ఫాలో వాట్ యూ ట్రూలీ లవ్. ప్యాషన్ గివ్స్ యూ ది కరేజ్ టు ఫేస్ ఫెయిల్యూర్స్ అండ్ అచీవ్ యువర్ డ్రీమ్స్. సో ఇది దీని మోరల్. ఓకేనా? అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పాఠం చెప్పేది ఏంటంటే, నిజమైన విజయం మనం నిజంగా ఇష్టపడి పని చేయడం నుండే వస్తుంది. ఆసక్తి మనకు అంటే ప్యాషన్ ఉంటే మనకి ఆటోమేటిక్ గా ధైర్యాన్ని ఇస్తుంది ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేయడానికి. ఏదైనా ప్యాషన్ అంటే ఏంటి? అతి ఇష్టం, ఏదైనా మక్కువ. సో అతి ఇష్టం, ఏదైనా మక్కువ అనమాట. సో ఏదైనా ఇష్టం ఉంటే, ఇష్టంతో ఒక పని చేస్తే మనకి తెలియకుండానే ఆ ప్యాషన్ మనకి ధైర్యాన్ని ఇస్తుంది ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేయడానికి. మన డ్రీమ్స్ ని రీచ్ అవ్వడానికి కూడా సహాయం పడుతుంది. మనకి ఏదైనా చెయ్యాలని ఒక ప్యాషన్ మనలో ఉంటే ఫెయిల్యూర్స్ ని తట్టుకునేలా చేస్తుంది, మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ అయ్యేలా చేస్తుంది. మనం మనకి ఏదైనా ప్యాషన్ మన దగ్గర ఉంటే. అదే దీనికి మోరల్. ఓకేనమ్మా? మోరల్ అంటే నీతి. కీ పాయింట్. ఫాలో వాట్ యు ట్రూలీ లవ్ బికాజ్ ఇట్ లీడ్స్ టు రియల్ హ్యాపీనెస్, పర్పస్ అండ్ మీనింగ్ఫుల్ సక్సెస్. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, కీ పాయింట్ అంటే ఏంటి అసలు అర్థం? కీలక అంశం, ముఖ్యమైన అంశం. సో మీకు నిజంగా ఇష్టమైన దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. నిజమైన ఆనందం, ప్రయోజనం అండ్ విజయం మనకి తీసుకొని వస్తుంది. ఓకేనమ్మా? అదే కీ పాయింట్. క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఏం తెలుసమ్మా? మనం ఏదైనా విషయంపై మన ఒక అభిప్రాయాన్ని చెప్పడం. ఏది మంచిది, ఏది మనం మెరుగుపరుచుకోవచ్చో చెప్పడమే క్రిటికల్ కామెంట్. ఇది విషయాలను మంచి విధంగా అర్థం చేసుకోవడంలో మనకి సహాయం అనేది పడుతుంది. అది క్రిటికల్ కామెంట్. సో దీన్ని బట్టి ప్రకారంగా ఈ లెసన్ లో క్రిటికల్ కామెంట్ ఏంటంటే, వైల్ ఫైండ్ వాట్ యు లవ్ ఈస్ ఇన్స్పైరింగ్, ఇట్ నాట్ ఆల్వేస్ బీ ప్రాక్టికల్ ఫర్ ఫ్రీ పీపుల్. అంటే మీకు ఇష్టమైనది కనుగొండి. మీకు ఇష్టమైన పని చెయ్యండి అనే మాటని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకేనమ్మా? సో ఫైండ్ వాట్ యు లవ్ ఈస్ ఇన్స్పైరింగ్. ఓకేనమ్మా? మీకు ఇష్టమైనదని కనుక్కోండి. సో బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. కానీ అది అందరికీ సులువనేది కాదు. ఓకేనమ్మా? సో బట్ ఇట్ నాట్ ఆల్వేస్ బి ప్రాక్టికల్ ఫర్ ఎవ్రీ వన్. కానీ అది అందరికీ సులువైనది కాదు. సో ప్రతి ఒక్కరి మీద బాధ్యతలు ఉంటాయి. సో యాజ్ పీపుల్ హ్యావ్ ఆఫెన్ రెస్పాన్సిబిలిటీస్. అవకాశాలు తక్కువగా ఉంటాయి అండ్ లిమిటెడ్ ఆపర్చునిటీస్. సో బ్యాలెన్సింగ్ ప్యాషన్ విత్ రియాలిటీ ఇస్ ఇంపార్టెంట్. కాబట్టి ఆసక్తిని నిజ జీవితంలో సమతుల్యం చేయడం మనకు చాలా అంటే చాలా ముఖ్యం. నెక్స్ట్ ఏంటమ్మా? కోట్. కోట్ ఏంటమ్మా? ఫైండ్ వాట్ యు లవ్ అండ్ లెట్ ఇట్ గైడ్ యువర్ లైఫ్. ప్యాషన్ గివ్స్ పర్పస్. అదే కోట్. అంటే మీకు ఇష్టమైనది మనం కనుక్కోండి, అది మీ జీవితాన్ని నడిపిస్తుంది. ఓకేనమ్మా? ఆసక్తి జీవితంకు ప్రయోజనంగా ఇస్తుంది. ఓకేనా? ప్యాషన్ ఉంటే మన జీవితంలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్యాషన్ గివ్స్ పర్పస్. ఆసక్తి జీవితంకు ఒక ప్రయోజనం అనేది ఇస్తుంది. అదే కోట్. కోట్ అంటే అసలు ఏంటి? ఎవరో చెప్పేది, ఎవరో రాసింది మనం తీసుకోవడం. వాళ్ళు రాసింది, వాళ్ళు మాట్లాడిన దాంట్లో మనం తీసుకోవడం. దాన్ని కోట్ అని అంటారు. సో ఇదమ్మా, ఇలా రాయాలి. ఆ ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.